హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సజెషన్ వీడియో చేసి చాలా రోజులైంది. యాక్చువల్లీ సజెషన్ వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నార్మల్ రివ్యూ వీడియోకి సజెషన్ వీడియోకి సేమ్ రీచ్ వస్తుంది. రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. సో అందుకే కొంచెం తగ్గించాను. ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో రీసెంట్ గా తెలుగు డబ్ అయిన కొన్ని బ్లాక్ బస్టర్ మలయాళం మూవీస్ రికమెండ్ చేస్తాను. ఇది పార్ట్ 2 గైస్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సెవెంత్ మూవీ ఈస్ తలవన్. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. సోనీ లీవ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక రిటైర్డ్ డివైఎస్పీ తన లైఫ్ లో తను చూసిన ఒక హారిబుల్ కేసు గురించి ఒక లైవ్ టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు ఆ కేసు ఏంటి, అంత హారిబుల్ గా ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. డెఫినెట్లీ గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఆసిఫ్ అలీ అండ్ బీజు మెనన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ మధ్య ఉండే ఈగో క్లాషెస్ చాలా బాగుంటాయి. డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఇఫ్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సిక్స్త్ మూవీ ఈస్ నున్నా కులి. ఇదొక కామెడీ డ్రామా మూవీ. జీ5 లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరో తన వైఫ్ తో ఉండే ఒక పర్సనల్ వీడియో తన ల్యాప్టాప్ లో ఉంటది. తను వర్క్ చేసే కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవడంతో తన ల్యాప్టాప్ ని పోలీసులు తీసుకెళ్తారు. సో నెక్స్ట్ తన వీడియో లీక్ అవ్వకుండా ఏం చేశాడు, ఎలా తన ల్యాప్టాప్ ని సేవ్ చేసుకున్నాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేయకండి గైస్, డిసప్పాయింట్ అవుతారు. ఇది ఒక లైట్ హార్టెడ్ కామెడీ డ్రామా అనుకొని చూస్తే టైం పాస్ అయిపోద్ది. నేను ఈ మూవీ తో అనట్లేదు, కానీ సింపుల్ స్టోరీని చాలా బాగా తీస్తారంటున్నాను. టైం ఉంటే డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. కాన్సెప్ట్ కొంచెం అడల్ట్ లా ఉంటది, కానీ విజువల్ గా ఏం ఉండదు గైస్. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫిఫ్త్ మూవీ ఈస్ కిష్కిండా కాండం. ఈ మూవీ చూడాలంటే మీకు చాలా ఓపిక ఉండాలి గైస్. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి కదా, మూవీ మొత్తం డల్ గా స్లోగా వెళ్ళి ఒక్కసారిగా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ తీసుకొని మన ముఖాన్ని కొడతారు కదా. ఈ మూవీ సేమ్ అదే కేటగిరీలోకి వస్తుంది. ప్లాట్ ఏంటంటే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో ఒక గన్ మిస్ అవుతుంది. సో అసలు ఆ గన్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకున్నారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ ఈ మూవీ ప్లాట్. జియో హాట్స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీది కూడా డీటెయిల్ రివ్యూ మనం చేసాం. కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి. ఫోర్త్ మూవీ చెప్పే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫోర్త్ మూవీ ఈస్ పాండ్ మ్యాన్, అంటే గోల్డ్ మ్యాన్ అని మీనింగ్. ఇది మన బసిల్ జోసెఫ్ గారి మూవీ. రీసెంట్ గానే హాట్స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే గోల్డ్ లోన్ ఏజెంట్ గా పనిచేసే మన హీరో పెళ్లికి బంగారం అఫోర్డ్ చేయని వాళ్ళకి బంగారం ఇచ్చి పెళ్లికి వచ్చి చదివింపులు తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక అమ్మాయికి బంగారం ఇచ్చాక తన లైఫ్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. కామెడీ, ఫీల్ గుడ్ డైలాగ్స్ కానీ, స్టోరీలో ఫ్రెష్నెస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి గైస్. నేను రీసెంట్ గానే చూసాను, బట్ రివ్యూ వీడియో చేయలేకపోయాను. ఇఫ్ మీరు ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి గైస్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. థర్డ్ మూవీ ఈస్ గోలం. ఈ మూవీ ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు, బట్ ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చూడండి గైస్. వన్ ఆఫ్ ద షాకింగ్ థ్రిల్లర్ మూవీస్ ఆఫ్ లాస్ట్ ఇయర్. తెలుగు ఆడియోలో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్లాట్ ఏంటంటే ఒక ఆఫీస్ లో ఒక మేనేజర్ వాష్రూమ్కి వెళ్తారు. తను ఎంతసేపటికి రాకపోవడంతో ఆ వాష్రూమ్ డోర్స్ పగలగొట్టి చూస్తే తను చనిపోయి పడి ఉంటాడు. సో ఇప్పుడు ఆ మర్డర్ ని ఎవరు చేశారు? మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. నెక్స్ట్ ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. డోంట్ మిస్ ఇట్ గైస్. ఈ మూవీది కూడా మనం డీటెయిల్ రివ్యూ చేసాం, మన ఛానల్లో ఉంటది. డెఫినెట్లీ ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకండి గైస్, డెఫినెట్లీ మిమ్మల్ని షాక్ చేస్తుంది. సెకండ్ మూవీ ఈస్ సూక్ష్మదర్శిని. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. జియో హాట్స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ ఉన్న ఏరియాలోకి ఒకడు వాళ్ళ అమ్మని తీసుకొని వాళ్ళ సొంత ఇంట్లో ఉండడానికి వస్తాడు. వాడు చాలా మిస్టీరియస్ గా, చాలా ఆడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడేదో తప్పు చేస్తున్నాడని వాడి మీద మన హీరోయిన్ కి ఎప్పుడు ఒక డౌట్ ఉంటది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. మన హైదరాబాద్ లో రామ్ స్వామి కేసు ఒకటి జరిగింది కదా, అదే వైఫ్ ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడకబెట్టాడు కదా, అతను ఈ మూవీ చూసాకే ఆ డిసిషన్ తీసుకున్నాడంట. డోంట్ మిస్ ఇట్ గైస్, ఈ మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మూవీ ఈస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. జస్ట్ 2 days బ్యాకే ఈ మూవీ ఫుల్ రివ్యూ చేశాను గైస్. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎక్సలెంట్ మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కి ఒక జ్యువెలరీ కేసు వస్తుంది. ఆ కేసు వెనుక చాలా మర్డర్స్ జరుగుంటాయి. అసలు ఆ కేసు ఏంటి, ఏం జరుగుతుందో తెలుసుకుందామని మన పోలీస్ ఆఫీసర్ ఒకళ్ళు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆయనకి కొన్ని అన్బిలీవబుల్ నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇది మీకు రాగా రియల్ క్రైమ్ మూవీ సిస్టమ్ ఉంటే, డైవర్షన్ లేకుండా మొత్తం ఇన్వెస్టిగేషన్ మీద ఉండే ఒక మూవీ చూడాలనుకుంటే
డెఫినెట్లీ ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని తెలుగు డబ్డ్ మలయాళం మూవీస్. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.